నమస్కారం. సిక్కోల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన జిల్లా కలెక్టర్ సమావేశంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ పొన్కర్ స్వాభిమాన్ ప్రత్యేక ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం గూర్చి వివరించారు. దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లు, వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లాలో అమలు చేస్తున్న స్వాభిమాన్ ప్రత్యేక ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంపై శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ పొన్కర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. దివ్యాంగుల సమస్యలను గౌరవప్రదంగా, వేగవంతంగా పరిష్కరించేందుకు ప్రతి నెల 3వ శుక్రవారం జిల్లా స్థాయిలో స్వాభిమాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రతిపాదన మేరకు 2024 ఆగస్టు 16వ తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 19 సమావేశాల్లో 654 ఫిర్యాదులను స్వీకరించి పరిష్కార చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. సంక్షేమ పథకాలు, ఉపాధి, విద్య, సామాజిక భద్రత, సదరం ధృవీకరణ, బ్యాటరీ వాహనాలు తదితర అంశాలకు సంబంధించిన సమస్యలను ఒకే వేదికపై పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగుల సాధికారతకు ప్రాధాన్యత ఇస్తూ నిర్వహించిన 6 జాబ్ మేళాల ద్వారా 213 మంది పాల్గొనగా వారిలో 153 మందికి ప్రముఖ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమం ద్వారా దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసం, స్వావలంబన పెంపొందుతూ సమగ్ర సంక్షేమ పాలనకు స్వాభిమాన్ ఆదర్శ నమూనాగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ వివరించారు. స్పెషల్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్ శ్రీకాకుళంలో ఉన్నారు సార్. వాళ్ళకి మెయిన్ ఇష్యూస్ ఆర్ 2 సార్. వన్ థింగ్ ఇస్ యాక్సెస్ సార్, సెకండ్ థింగ్ ఇస్ ద కమ్యూనికేషన్ సార్. సో ప్రతి మండే గ్రీవెన్స్ కి జిల్లా లెవెల్లో పెట్టిన తర్వాత ఒక 300 to 400 అప్లికెంట్స్ వస్తారు సార్. ఇన్ దిస్ ద స్పెషల్లీ ఏబుల్డ్ పర్సన్ ఈస్ నాట్ ఏబుల్ టు కమ్. వాళ్ళు వచ్చినా కూడా సార్ వీఆర్ నాట్ ఏబుల్ టు గివ్ దెమ్ టైమ్ బికాస్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ దేర్ ఓన్ ఇష్యూస్ అండ్ ప్లస్ కమ్యూనికేషన్ గ్యాప్ చాలా ఎక్కువ ఉంది. పర్టికులర్లీ ఫర్ డెఫ్ అండ్ డమ్ సార్, దేర్ హ్యాస్ టు బి అ ట్రాన్స్లేటర్, దేర్ హ్యాస్ టు బి అన్ అటెండర్. సో ప్రతి ఒక్క పర్సన్ కి అంత టైం మనం ఇవ్వలేక వాళ్ళు సొంతంగానే ఫ్రమ్ ఇయర్స్ టుగెదర్ ఇక్కడ రావడం మానేశారు. ఇన్ఫాక్ట్ కలెక్టర్ దగ్గర కూడా రావడానికి ఎంత ఇష్టపడట్లేదు సార్. సో దేర్ ప్రాబ్లమ్స్ వేర్ ఆల్దో దేర్ వెరీ సింపుల్ ప్రాబ్లమ్స్ బట్ రిమైన్ అన్రిజాల్వ్డ్ ఫర్ లాట్ ఆఫ్ టైమ్ సార్. సో ఫైనలీ సార్ వన్ program by the name of Swabhiman sir. It is self-respect, self-pride or Telugulo Atmagauram sir. ఈ program start చేయడం జరిగింది sir. It initially started only as a grievance program. So PGRS particularly for the specially abled people on every third Friday of every month sir. దీనిలో స్పెసిఫిక్ గా వెల్ఫేర్ స్కీమ్స్, accessibility issues, education, employment, particularly the employment sir and some social security benefit issues మీద అప్లికేషన్స్ మనం తీసుకోవడం స్టార్ట్ చేసాం సార్. దట్ వాజ్ ద మెయిన్ థింగ్ వెర్ ఇన్ పీపుల్ స్టార్టెడ్ కమింగ్ టు అస్ సార్. ట్రస్ట్ అండ్ అకౌంటబిలిటీ కూడా ఒక బిల్డప్ అయింది సార్. దీని తర్వాత దట్ దెర్ ఇస్ అ సిస్టమ్ సార్, దెర్ ఇస్ అ process through which they can put their grievances to the district administration which are getting resolved sir. So the most significant aspect of this was and in fact it is still is empowerment of the PWD sir. వాళ్ళకి ఇష్యూ సాల్వ్ అయిన తర్వాత వాళ్ళకి అర్థం అయ్యే భాషలో సార్, వాళ్ళకి అర్థం అయ్యే టెక్నిక్ లో మనం వాళ్ళకి మళ్ళీ తిరిగి చెప్పగలుగుతున్నాం సార్. పర్టికులర్ గా ప్రతి ఒక్కరు వచ్చి ఎంప్లాయ్మెంట్ అంటే గవర్నమెంట్ జాబే కావాలి, ఒక అటెండర్ పోస్టే కావాలి, దీని నుంచి ఇప్పుడు ఏదైనా జాబ్ ఇవ్వండి. ప్రైవేట్ లో ఇన్ఫాక్ట్ దే ఆర్ ఫీలింగ్ మోర్ కంఫర్టబుల్ సార్ వెన్ ద పర్సన్స్ ఆర్ కమింగ్ టు అస్ సార్. ఇది కాకుండా సార్ దీని ద్వారానే ఒక ఇంపాక్ట్ అనాలిసిస్ కూడా చేయడం జరిగింది సార్. టైమ్లీ గ్రీవెన్స్ ఒక ఎత్తుగానే బట్ కానీ దెర్ ఇస్ అ earlier sir there was a strong interdepartmental disconnect sir. So for example the person comes, he has to be handled by the disabled welfare department but kani the problem resolution is either is in DRDA, the proper that is the SERP department, the problem resolution is in medical health for the Sadaram, the problem resolution is in the skills development department for the employment sir. So this interdepartment coordination at one single point ee program dwara manam cheyagalgam sir. Idi kaakunda other aspects sir which were normally not taken care by the system sir. For example lack of functional ramps. So because of various initiatives the ramps are there sir but functionality is very poor sir. The slope of the ramp being more than 45 degrees. In fact the grievance hall of ZP Srikakulam it itself has the ramp which is more than 45 degrees. Ever asalu vaadaleru sir, alage ramps akkada unnai sir. Idi kaakunda blind friendly environment asalu ledu sir. So there is no blind friendly building which we are having in Srikakulam sir. So adi kuda James ante Kims Hospital plus James Hospitals to మాట్లాడి AI powered goggles కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది సార్. సో దిస్ వాజ్ ద అచీవ్మెంట్ సార్. ఆమదాల వలస పట్టణంలో CVAP కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఆమదాల వలస శాసనసభ్యులు, రాష్ట్ర PEC చైర్మన్ కోన రవికుమార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలు, వినతులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.
ప్రజల నుండి వచ్చిన పలు వినతులను శ్రద్ధగా ఆలకించిన ఎమ్మెల్యే కోన రవికుమార్ సమస్యలు తెలుసుకుని సంబంధిత శాఖల అధికారులతో వెంటనే మాట్లాడి స్పందించి తక్షణ పరిష్కారం చూపాలని ఆదేశించారు. ముఖ్యంగా త్రాగునీరు, పారిశుద్ధ్యం, రోడ్లు, విద్యుత్, పెన్షన్లు, గృహ నిర్మాణం వంటి ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రజా దర్బార్ ద్వారా నేరుగా ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు. ప్రతి వినతిపై బాధ్యతాయుతంగా చర్యలు తీసుకుని ప్రజలకు న్యాయం జరిగేలా అధికార యంత్రాంగం పనిచేయాలని స్పష్టం చేశారు. ప్రతి చిన్న పనికి కూడా పాలిథిన్, ప్లాస్టిక్ వంటి వాటిని వాడడం వలన పర్యావరణానికి ఎంతో హాని జరుగుతుంది. పశు పక్షాదులకు ఇబ్బందులు కలగడమే కాకుండా మానవాళికి కూడా కొత్త రోగాలు వస్తున్నాయి. పర్యావరణానికి హాని చేసే పాలిథిన్ కవర్లను దూరం చేసే మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలి. మానవాళికి పెను ప్రమాదంగా తన ఉనికిని చాటుకుంటున్న పాలిథిన్, ప్లాస్టిక్ వంటి ఉత్పత్తులు, వాటి రూపాలను ఎప్పటికప్పుడు దర్శనమిస్తూనే ఉంది. అధికారులు, మేధావులు పాలిథిన్, ప్లాస్టిక్ ఉత్పత్తులు వాడొద్దని ఎన్ని రకాల నిర్బంధనలు, ఆజ్ఞలు, ప్రచారాలు, అవగాహనలు కల్పించినప్పటికీ అవేవి పాలిథిన్ వాడకాన్ని ఆపే ప్రయత్నం చేయలేకపోతున్నాయి. ఈ ప్లాస్టిక్ ఉత్పత్తుల వలన మూగజీవాలు వాటిని తిని మృత్యువాత పడుతున్నాయి. ఒక్కసారి వాడి పారేసిన పాలిథిన్ కవర్లతో పెను ప్రమాదం ఉందని ఎందరూ చెబుతున్నప్పటికీ వాడేవారు వాడుతున్నారు, అమ్మేవారు అమ్ముతున్నారు. ఇలా ఏ ఒక్కరిలోనూ మార్పు కనిపించడం లేదు. ఏ ఒక్కరో అంటే వాడుతున్నారు వారి గురించి అంటున్న వ్యాఖ్యలు ఇవి. ఇప్పటికే చాలామంది పర్యావరణాన్ని రక్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వారు వాడకుండా వాడొద్దంటూ చిత్తశుద్ధితో ప్రచారం చేస్తున్నారు. పాలిథిన్ కవర్లు వాడేవారిలో విద్యార్థికులు ఎక్కువగా ఉండడం బాధించే విషయం. ప్లాస్టిక్ భూతంతో ప్రమాదం ఉందని ఎంత చెబుతున్నప్పటికీ నిర్లక్ష్యపు వాడకాలను వేయడం లేదు. వాడి పారేసిన పాలిథిన్కు బదులు గుడ్డ సంచులను వాడుకుంటే పర్యావరణానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఇలా ఎన్నో మార్గాలు ఉన్నాయి. వాడకూడదనుకున్న వారికి ఎన్నో ఆలోచనలు కూడా వస్తుంటాయి. బజారుకు వెళ్ళినప్పుడు ఓ గుడ్డ సంచితో వెళితే పాలిథిన్ కవర్ అవసరం రాదు. వాటికి జోలికి వెళ్లాల్సిన పని కూడా లేదు. వాడకం అనేది అందరూ మానేయాలని, కానీ ఒక్కొక్కరి నుంచే ఈ ప్రయత్నం ఆరంభం కావాలి. మాంసం దుకాణానికి వెళ్ళినప్పుడు, టిఫిన్ కొట్టుకు వెళ్ళినప్పుడు చేదస్తం అనుకోకుండా ఓ స్టీల్ బాక్స్ను పట్టుకుని వెళితే చాలా సమస్యలకు పరిష్కారం దొరికినట్టే. మనమే ప్రభుత్వం అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలి. చెరువుల్లో పాలిథిన్, నదుల్లో, సముద్రంలో కూడా ప్లాస్టిక్ భూతం తన హవాను కొనసాగిస్తుంటే ఎంతో మేధావి అనుకుంటున్న మానవుడు ప్లాస్టిక్ వాడకాన్ని ఆపలేని బానిసగా తయారయ్యాడు. ఈ బానిస వలన సమస్త జీవరాశులకు కూడా ఇబ్బందులు కలగమనవు. అందుకే ఆలోచన చేయగలిగిన మనిషి ఒక్కసారి ఆలోచన చేసి ఈ ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని ఆపేద్దామంటూ ప్రతిన బుణుదాం. ఎక్కడో తయారైతే ఇక్కడికి వస్తున్నాయి. మనం వాడడం మానేస్తే తయారీ దానంతటా అది ఆగిపోతుంది. మనకు కావాల్సిన ప్రకృతికి అనుకూలమైన విధానాలను పారిశ్రామికవేత్తలు, మేధావులు తయారు చేయడం ఆరంభిస్తారు. మనం చేయాల్సిందల్లా ఈ ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టేలా ఓ చిన్న ప్రయత్నంతో పాటు ప్రచారం రెండూ చేస్తూ మన బాధ్యతగా ముందుగా మనమే మానేద్దామని ప్రతిజ్ఞ చేయాల్సిన అత్యవసరం ఇప్పుడు అందరి ముందు ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై, వాటి ఉత్పత్తి కేంద్రాలపై కూడా నిషేధం చేయడం శుభపరిణామమైనప్పటికీ ఇంకా విచ్చలవిడిగా పాలిథిన్ కవర్లు కనబడడం బాధాకరం. ఈ ఫైళ్ల క్లియరెన్స్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అసాధారణ వేగం ప్రదర్శిస్తూ పరిపాలనలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతున్నారు. ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఆయన తీసుకుంటున్న చర్యలు ప్రభుత్వ యంత్రాంగంలో చురుకుదనాన్ని పెంచుతున్నాయి. గతంలో ఈ ఫైళ్ల క్లియరెన్స్కు సుమారు 5 గంటల సమయం తీసుకున్న మంత్రి అచ్చెన్నాయుడు ప్రస్తుతం భారీ స్థాయిలో ఫైళ్లు వచ్చినప్పటికీ సరాసరి కేవలం 2 గంటల 49 నిమిషాల వ్యవధిలోనే ఫైళ్లను డిస్పోజ్ చేస్తుండడం పరిపాలన సామర్థ్యానికి నిదర్శనమని అధికారులు వెల్లడించారు. ఈ ఫైళ్ల క్లియరెన్స్ను రోజుల వ్యవధి నుంచి గంటల వ్యవధిలోకి తీసుకురావడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతృప్తి వ్యక్తం చేశారు. పరిపాలనలో వేగం, పారదర్శకత, ప్రజా ప్రయోజనాల పట్ల కట్టుబాటుతో ముందుకు సాగుతున్న మంత్రి అచ్చెన్నాయుడు పనితీరును సీఎం ప్రత్యేకంగా అభినందించారు. మంత్రి అచ్చెన్నాయుడు నాయకత్వంలో వ్యవసాయ, అనుబంధ శాఖల పరిపాలన మరింత సమర్థవంతంగా మారుతోందని, ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని ఆయన కార్యాచరణ స్పష్టంగా ప్రతిబింబిస్తోందని అధికారులు పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం చూపడమే తన ప్రథమ కర్తవ్యమని ఎమ్మెల్యే గుండుశంకర్ స్పష్టం చేశారు. ఈ మేరకు స్థానిక క్యాంపు కార్యాలయంలో ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజల నుంచి స్వయంగా అర్జీలను స్వీకరించారు. ప్రధానంగా తాగునీటి ఎద్దడి, డ్రైనేజ్ సమస్యలు, పెన్షన్లు, రేషన్ కార్డులు, సాగునీటి కొరత తదితర సమస్యలను ప్రజలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. వీటిపై అప్పటికప్పుడే స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. పెండింగ్లో ఉన్న సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూసేలా బాధ్యత తనదేనని ఈ సందర్భంగా ప్రజలకు భరోసా కల్పించారు. ప్రజా దర్బార్ ముగిసిన అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
పాత శ్రీకాకుళంలోని శ్రీ సంతోషిమాత అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి సుప్రభాత సేవ, క్షీరాభిషేకం, సహస్రనామార్చన, కుంకుమ పూజలు, లలితా సహస్రనామ పారాయణం, మహాహారతి నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు మోదుకూరి కిరణ్ శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో పూజలు జరిగాయి. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. డాక్టర్ లొకలాపు ప్రసన్న కుమార్, ఎమ్మెల్యే కోడ రవికుమార్ సతీమణి ప్రమీల తదితరులు ఈరోజు అమ్మవారిని దర్శించుకున్నారు. 10వ తరగతి పరీక్షల్లో 594 మార్కులు సాధించిన దండివీధికి చెందిన తేజశ్రీ మరెన్నో విజయాలు సాధించాలని 31వ డివిజన్ ఇన్ఛార్జ్ ఏపీ కనీస వేతన సలహా మండలి డైరెక్టర్ విభూది సూరిబాబు ఆకాంక్షించారు. అత్యధిక మార్కులు సాధించిన తేజశ్రీ తన తల్లిదండ్రులు పిఎంపి వైద్యులు హరి, శకుంతలతో కలిసి డివిజన్ ఇన్ఛార్జ్ విభూది సూరిబాబును ఆయన నివాస గృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విద్యార్థినిని అభినందిస్తూ ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత స్థాయిలో నిలవాలని, తల్లిదండ్రులకు జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. కూటమి ప్రభుత్వంలోనే అభివృద్ధి, సంక్షేమం శరవేగంగా జరుగుతుందని, నియోజకవర్గం అభివృద్ధిపై ఎమ్మెల్యే గుండు శంకర్ దృష్టి సారించారని చెప్పారు. విద్యా వ్యవస్థ బలోపేతం కోసం విద్యాశాఖ మంత్రి లోకేష్ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు. రానున్న ఖరీఫ్ సీజన్లో రైతులకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో ముందుకు సాగాలని ఎమ్మెల్యే గుండు శంకర్ అధికారులను, సాగునీటి సంఘాల ప్రతినిధులను ఆదేశించారు. ఖరీఫ్ సన్నద్ధత కాలువల మరమ్మతుల కోసం ప్రభుత్వం శ్రీకాకుళం నియోజకవర్గానికి 1.9 కోట్ల నిధులను మంజూరు చేసిందని ఆయన వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం విశాఖ ఏ కాలనీ క్యాంపు కార్యాలయంలో బీఆర్ఆర్ వంశధార ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ అరవల రవీంద్రబాబు, సాగునీటి వినియోగదారుల సంఘాల ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు, సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులతో ఎమ్మెల్యే ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం మంజూరు చేసిన ఈ నిధులతో కాలువల పుడికతీత, షట్టర్ల మరమ్మతు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఆయకట్టులోని చివరి భూములకు సైతం సమృద్ధిగా సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు నిమ్మల రామానాయుడు, కింజరాపు అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడులకు ఎమ్మెల్యే గుండు శంకర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల మానసిక, శారీరక దృఢత్వమే లక్ష్యంగా చేపట్టిన సుదర్శన క్రియ అవగాహన సదస్సులు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతున్నాయి. గార మండలంలోని బందరవానిపేట, పూరవానిపేటతో పాటు శ్రీకాకుళం రూరల్ మండల పరిధిలోని కనుగలవానిపేట, సింగపురం, మామిడి వలస గ్రామాల్లో ఈ శిక్షణ శిబిరాలను ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సదస్సులకు విశేషంగా హాజరైన మహిళలు, యువతను ఉద్దేశించి ఎమ్మెల్యే గుండు శంకర్ మాట్లాడారు. ప్రశాంతమైన మనసుతో కర్మయోగుల్లా నిరంతరం శ్రమిస్తూ లక్ష్యాలను చేరుకోవాలని ఆయన సూచించారు. వేలాది రూపాయల ఖరీదైన ఈ యోగా విద్యను ప్రతి నిరుపేదకు ఉచితంగా అందించాలన్నదే తన దృఢ సంకల్పం. త్వరలోనే 15,000 మందికి పైగా ఈ ప్రయోజనం చేకూరనుందన్నారు. ఆధునిక జీవనశైలితో ఎదురయ్యే మానసిక ఒత్తిడి, మధుమేహం, బీపీ వంటి ఆరోగ్య సమస్యలను ప్రకృతి సిద్ధంగా జయించే అద్భుత శక్తి ప్రాణాయామంలో ఉందని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం, ప్రపంచ తలసేమియా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా రెడ్ క్రాస్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు మాట్లాడుతూ మానవతా దృక్పథంతో రెడ్ క్రాస్ అందిస్తున్న సేవలు సమాజానికి ఆదర్శమన్నారు. సర్ జిన్ హెన్రీ డ్యూనెంట్ చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం తలసేమియా నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. రక్తదాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని డిఆర్ఓ పిలుపునిచ్చారు. జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు మాట్లాడుతూ రక్తదాన శిబిరాలు, పౌష్టికాహార కిట్ల పంపిణీ ద్వారా బాధితులకు సహాయం అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఉత్తమ సిబ్బందిని సన్మానించారు. డాక్టర్ గొండు గంగాధర్రావు, డాక్టర్ మూల వెంకట్రావు రెడ్ క్రాస్ సేవలను ప్రశంసించారు. కార్యక్రమంలో వి మల్లేశ్వరరావు, కనుకుల దుర్గా శ్రీనివాసరావు, పి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళంలోని పిఎస్ఎన్ఎం మున్సిపల్ హై స్కూల్లో గురువారం కాంతిరేఖ అవార్డ్స్ ప్రదానోత్సవం నిర్వహించారు. విశ్రాంత ఉపాధ్యాయులు పెండ్యాల సత్యనారాయణ ప్రసాద్, రాధాకృష్ణవేణి దంపతులు తమ కుమార్తె కాంతిరేఖ స్మారకార్థంగా 10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. మొదటి ర్యాంక్ సాధించిన వారికి 10,000 రూపాయలు, రెండవ ర్యాంక్ వారికి 5,000 రూపాయల చొప్పున ప్రోత్సాహకాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ ఈఓ ఆర్ విజయకుమారి విద్యార్థులకు చెక్కులను అందజేశారు. కాంతిరేఖ విద్యా ప్రస్థానం విద్యార్థులకు ఆదర్శమని తెలిపారు. అవార్డులు పొందిన వారిలో పి సత్య ఇందు, వై జ్ఞానప్రసన్న, కె లాస్య, బి నోకరాజు, జె రోహిత్, సమీర భాను, జి నవ్య, జి చాణక్య తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సిహెచ్ దేవదత్తానంద్ తదితరులు పాల్గొన్నారు. ఎండాకాలంలో మనం బయటికి వెళ్ళి తిరిగి వస్తే చాలు చర్మం నల్లబడుతుంది, మెరుపు దూరం అవుతుంది. మంచి జ్యూస్లు తీసుకుంటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. వాటి గురించి ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం.
మన శరీరమే మనకు ఆరోగ్యాన్ని జీవితకాలాన్ని పెంచుతుందనేది అక్షర సత్యం. ఇక మన చర్మం మనలోని భావుకతను అందాన్ని ప్రతిబింబిస్తుంది. వర్షాకాలం, చలికాలం, ఎండాకాలం ఏదైనా సీజన్ మారుతున్న కొద్దీ శరీరం మార్పులకు గురవుతూ ఉంటుంది. చర్మాన్ని ఎక్కువగా రక్షించుకోవాల్సిన సమయాలు ఇవి. చాలామందికి బయట వాతావరణం ఆహ్లాదంగా కనిపించినా వారి చర్మంలో వచ్చే మార్పులు చూసి తట్టుకోలేరు. ఈ రోజుల్లో మధ్యాహ్నం ఎండ బాగా ఉంటుంది. బయటికి వెళ్ళి తిరిగి వస్తే చర్మం నల్లబడుతుంది, మెరుపు దూరం అవుతుంది. బాహ్య చర్మ సంరక్షణ చాలా కీలకమవుతుంటుంది. సహజంగా ఎదురయ్యే సమస్య చర్మం పగలడం లేదా చర్మం పొడిబారి దురద రావడం, ముఖంపై ముడతలు రావడం వంటి సమస్యలు వస్తుంటాయి. రోజు బొప్పాయి జ్యూస్ తాగినా, ఒక కప్పు బొప్పాయి మొక్కలను తిన్నా చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది. బొప్పాయిలో అధిక మొత్తంలో ఉండే విటమిన్ సి చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. దానిమ్మ గింజలలో అధిక మొత్తంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి కావలసిన పోషకాలను అందించి చర్మంలో పెరిగిపోయిన మృత కణాలను తొలగిస్తాయి. చర్మాన్ని శుభ్రపరిచి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. చర్మంపై ఏర్పడే మొటిమలు, మచ్చలను తగ్గిస్తుంది. రోజు దానిమ్మ జ్యూస్ తాగితే మంచి ఫలితం ఉంటుంది. చర్మం ముడతలు పడకుండా టైట్గా ఉంచే కొల్లాజెన్ను ఉత్పత్తిని పెంచడంలో నారింజ జ్యూస్ సహాయపడుతుంది. ముఖంపై ఏర్పడే వృద్ధాప్య ఛాయలను తగ్గించడానికి సహాయపడుతుంది. మొటిమలు, మచ్చలు వంటి సమస్యలను తగ్గించి చర్మ నిగారింపు పెంచుతుంది. అప్పుడప్పుడు మీ చర్మానికి మసాజ్ అనేది అవసరం. దీనివల్ల మీకు హాయిగా అనిపించడంతో పాటు మీ చర్మానికి రక్త ప్రసరణ కూడా పెరుగుతుంది. మిగిలిన భాగాలతో పాటు ముఖానికి కూడా మసాజ్ చేసుకోవడం వల్ల ముఖం మెరిసిపోతుంది. ముఖంపై ఉన్న ముడతలు, మచ్చలు కూడా తగ్గే వీలుంటుంది. రక్త ప్రసరణ పెరగడం వల్ల మీకు ముఖంపై ఎలాంటి మొటిమలు, ఇతర చర్మ సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ఉత్తమ త్యాగులు సమాజమునకు తెలియకుండానే ఉపయోగపడి వారి చింతన కన్నీటి ధారలో కరిగిపోతారు, సత్యంలో ఐక్యం అవుతారు. ఊహించేవారికి మనస్సులోనే స్వర్గం వీలవుతుంది. విశ్వసించేవారికి హృదయంలో అనుభూతి సత్యమవుతుంది. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.